హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అవసరం లవ్ అండ్ వార్ 57 ఎపిసోడ్ యార్. ఇది జోష్ అంటే పద అని అమాంతం చేతిలోకి తీసుకున్నాడు. మెడ చుట్టూ చేతులు మాలలా వేసి కాళ్ళని ఆడించింది. నువ్వు కనిపించిన ఖతర్నాక్వే అని ముద్దు పెట్టి రూమ్కి తీసుకెళ్ళాడు దేవ్. వాష్రూమ్లో దించి త్వరగా కానీ అంటూ షర్ట్ విప్పుతుంటే నడుము మీద చేతులాంచి తమరేంటి ఇక్కడ షర్ట్ రిమూవ్ చేస్తున్నారు అని కళ్ళు ఎగరేసింది. ఇద్దరం కలిసి బాత్ చేద్దామే, టైం సేవ్ అవుతుంది అని నవ్వాడు. అబ్బచ్చా, అదే మరి కితకితలంటే అదేం కుదరదు. నువ్వు వేరే రూమ్‌కి వెళ్ళు అని నెట్టింది. నేను బుద్ధిగా బాత్ చేద్దామనుకున్నా. కానీ ఇప్పుడు నా ఒపీనియన్ మార్చుకున్నా. సో అంటూ చైత్ర చీర పళ్ళు లాగాడు. ఆ! ఇది తొండి, నేను ఒప్పుకోను అంటూ చేత్తో పైట పట్టుకుని లాక్కుంది. నువ్వు ఒప్పుకునేదేంటే తొండమొహమా? నువ్వు నా ప్రాపర్టీ, బిలాంగ్ టు దేవాన్స్‌ని పప్పులో ఉడకవే పిల్ల అని నవ్వుతూ తన సందిట్లో బంధించి మెడ మీద ముద్దు పెట్టి బాత్ టబ్ రొమాన్స్ బాగుంటుందే, ఈరోజు ఇది ట్రై చేద్దామా అని పెదవులతో చెవి తమి పట్టుకుని లాగాడు. మొహంలో కెంపులు తోట విరియగా పోసేవా టీచ్ చేస్తున్నావు అని మెడవంపులో మొహం పెట్టింది. టీచింగ్ కాదే నిజమే అని చీరను లాగి కిందకు జారేసి చేత్తో షవర్ ఆన్ చేశాడు. వెచ్చని నీళ్లు మీద పడగానే తుళ్ళిపడింది. వెన్నిముర్తూ కంఠం మీద పెదవులతో రాస్తూ కిందకు వంగి బ్లౌజ్ హుక్స్ తీసి విప్పి పక్కన పెట్టేశాడు. చేతులు గుండెలకు అడ్డంగా పెట్టుకుంటే చేతులను తప్పించి నీటి దారలు హిమగిరులను అభిషేకిస్తుండగా తమకంగా పెనవేస్తూ ఎద మీద వెచ్చని ముద్రలు వేస్తూ జారే నీటి బిందువుల్ని ఒడిచిపట్టుకుని లిక్ చేస్తూ నెమలి అని ఇంటెన్షన్గా పిలుస్తూ చేతులతో మృదువుగా నిమురుతూ గాఢంగా కిస్ చేశాడు. దేవ్ జుట్టులోకి తన పొడవాటి వేళంజొచ్చి లాగుతూ చంపకు శివ అని గారంగా అంది. పైనుండి నీటి దారలు పడుతుండగా మరింతగా మెరుస్తున్న ఉదర భాగాన్ని ఆవగా అందుకుని నాలుకతో తడుముతూ చిరు బయటలిస్తూ నడుము మడతల్ని సవరిస్తూ మరెన్నో ఆటలాడి పైకి చేరి బెడ్ మీదకు వెళ్దామా, ఇక్కడ ఓకేనా అని చెక్కుల మీద పెదవులతో రాస్తూ హస్కీగా అడిగాడు. గాఢంగా హత్తుకుని నీ ఇష్టం అని మెల్లగా అంది. అమాంతం ఎత్తుకుని బయటకు తీసుకొచ్చి బెడ్ మీదకు చేరి తన మీద చేరి బ్లాంకెట్ మీదకు లాక్కున్నాడు దేవ్. దేవ్ చర్యలకు ప్రేమకు విచిత్రాలై తనకు సరెండర్ అయింది. ముద్దులతో అంగాంగాచం చేస్తూ తాపాన్ని రేపి మృదువుగా ఆమె మేనుని వీణమీనట్లు మీటుతూ పెదవుల్ని చేరి ముడివేసి దాగిన తేనెను జూరే రెక్కలు లేని గండు తుమ్మిదిలా మారాడు. ఆమె మనసులో వేళ బటర్ఫ్లై ఎగిరినట్లు అనిపించి అలౌకిక స్థితిలోకి జారిపోయి ముద్దులో గాఢతను పెంచుతూ పెనవేసింది. ఇరువురి శ్వాసని ఏకం చేసి ఆమెలోకి చేరిపోతూ పసిడి దేహాన్ని తనలో కలిపేసుకున్నాడు. మత్తుగా మూలుగుతూ శివ అని పిలిచింది. హా అంటూ ముద్దు పెడుతూ తన ప్రేమ జడవాన్లో ఆమెని నిలువెల్లా తడిపాడు. తన నిచ్చెలికి తనతో ఎలా ఉంటే ఇష్టమో అలా మనసెరిగి తనకు నచ్చేలా మెచ్చేలా రతిరాగాలు పలికిస్తూ శృంగార శరాన్ని సంధించాడు. వేడి ఊపిరులు బలమైన నిట్టూర్పులు విడుస్తూ ప్రణయ సాగరాన్ని మదిస్తూ ప్రణయపజూరిని అందుకున్నారు. నిమిషాలు గంటల్లోకి మారాక ఇరువురి వేరుపడి నుదుటన ముద్దు పెట్టి సైడ్కి వరిగాడు దేవ్. బ్లాంకెట్ మీదకు లాక్కుని దేవ్ ఎద మీదకు చేరిపోయి కళ్ళు మూసుకుంది చైత్ర. వెన్ను నిమురుతూ కళ్ళు మూసుకుని రేపటి నుంచి మనం ఇంత స్వేచ్ఛగా ఉండలేమురా, అది చెబితే నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదు. వేద్ అన్నయ్య నిన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నాడు. సన్నగా నిద్రలోకి జారిపోతున్న చైత్రని చూసి ఏ నెమలి, ఫుడ్ స్కిప్ చేస్తే దెబ్బలు పడతాయి లే అని లేపాడు. మరింత వదిలిపోతూ నిద్ర వస్తుంది శివ అని గారంగా అంది. డిన్నర్ చేశాక 2 hours ఫుల్గా నిద్రపో, న్యూ ఇయర్ రాగానే మన వాళ్ళు కాల్ చేస్తారు, అప్పుడు లేద్దాం అని బలవంతంగా లేపి కూర్చోబెట్టి ఫ్రెష్ గో అని టవల్ చుట్టుకున్నాడు దేవ్. అంటూ తినుగుతూ బ్లాంకెట్ చుట్టుకుని నువ్వు కుళ్ళుపోతివి అని కరిచి వాష్రూమ్కి వెళ్ళింది చైత్ర. చిన్నగా నవ్వుకొని పక్క రూమ్కి వెళ్ళాడు దేవ్. ఊర్మిళ ఆంటీ నోరు మూతేసేందుకు ఏం ప్లాన్ చేశాడో దేవ్ కాస్త వెనక్కి వెళ్ళి చూద్దాం రండి. కాల్ చేస్తూనే రూమ్కి వచ్చారు భరద్వాజ్. అటు నుండి లిఫ్ట్ చేయగానే హాయ్ మిస్సెస్ మల్హోత్రా, హౌ ఆర్ యూ అని పొలైట్గా విష్ చేశారు. అటు నుండి ఏదో చెప్పగానే అందంగా నవ్వేస్తూ ఈ నాటి అని సిగ్గు నటించి న్యూ ఇయర్ ప్లాన్ ఏంటో మాకు అవకాశం ఇవ్వచ్చు కదా అని గమ్మత్తుగా అడిగారు. అదంతా వింటున్న ఊర్మిళకు చిర్రెత్తిపోయి కోబ్రాలా బుసలు కొట్టింది. అవునా, అయితే వస్తావా, ఓకే నేను రెడీ అయ్యి 1 hourలో నేను పికప్ చేసుకుంటాను, ఈ నైట్ అంతా మందే అని ఊరిపోయారు.
ఒక అంగలో భర్తను చేరి గబాలని చేతిలోని ఫోన్ లాగేసుకుని కట్ చేసింది. కోపంగా చూస్తూ, "ఏయ్! నీకు అసలు మేనర్స్ ఉందా? కాల్ మాట్లాడుతుంటే అలా లాక్కున్నావు" అని అరిచారు. "నీకు మేనర్స్ లేదు రాజా. కట్టుకున్న భార్యని పక్కనే ఉంటే ఆ చెత్త మొహంతో సొల్లు చెబుతున్నావు." "సొల్లు కాదు డియర్. నైట్ పార్టీకి వెళ్తున్నా. నేనంటే పడి చచ్చిపోయే మిసెస్ మల్హోత్రా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటాను. ఈ నైట్ ఉంటుంది జమ్మారే జమ్మ" అంటూ చేతులు పైకి లేపి పట్ పట్మంటూ విరిచారు. బొగ్గు ట్రైన్‌లో ముక్కు నుండి పొగలు కక్కేస్తూ రాజా అంటూ అరిచింది. అబ్బా! ఏంటా అరుపులు ఊర్మి అని విసుగ్గా మొహం పెట్టారు. "నీ పద్ధతి ఏమీ బాగోలేదు రాజా." నేనంత కని ప నేనంత కాని పనేం చేశాను అని ఆమె సీరియస్‌గా చూశారు. ఇలా పరాయి వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అడ్డమైన తిరుగులు తిరుగుతూ ఏం చేశానంటారే అని రేగింది. అదేంటే మన స్టేటస్‌కి ఇలాంటి తిరుగుళ్ళు అవి పెద్ద లెక్కలోకి రావు కదా ఊర్మి అని అయోమయంగా అన్నారాయన. ప్లీజ్ నన్ను హింసించకు. దేవు గురించి ఏదో వాగాను. అది పట్టుకుని నువ్వు రోజుకో దాంతో తిరిగితే సహించను చూసుకో అని బుసలుకొట్టింది. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదంట. అలా ఉందని ఈ యవ్వారం. నా ఒంటి సుఖం కోసం నేను వెళ్తున్నాను. కాదు అనే రైట్స్ నీకు లేవు ఊర్మి అని గంభీరంగా అన్నారు. మీకోసం నేనున్నాను. ఏ మీకు కళ్ళకు కనిపించడం లేదా? ఉత్సవ విగ్రహంలో ఉంటే నాకేం యూజ్ అని వంకరగా అన్నారు. అబ్బా! మనం బయటకు ట్రిప్ వెళ్దాం. మీరేం చెప్పినా చేస్తాను. ప్లీజ్ నన్ను విసిగించకండి అని మండిపడింది. కళ్ళు చిన్నవిగా చేసి, "నువ్వు నిజమే చెబుతున్నావా?" అని అనుమానంగా అడిగారు భరద్వాజ్. "నిజం నాయనా. పద ఎక్కడికి వెళ్దాం" అంది. నన్ను ఏమార్చాలని అనటం లేదు కదా! నా కడుపు కొట్టకు ఊర్మి. అసలే మిసెస్ మల్హోత్రా స్ట్రక్చర్స్ భలే ఉంటాయి అని మరి కాస్త మన్నించారు. ఆహ్! ఇరిటేట్ అవుతూ తట్టెడు మేకప్ పూసుకొని ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్స్ మెయింటైన్ చేసే ఆ బర్రె మొహం దాన్ని పొగడకు రాజా, నాకు కాలుతుంది. ఆర్టిఫిషియల్ ఏంటే ఊర్మి, సొగసులు అంతా టెంప్టింగ్‌గా ఉంటే అని ఊరారు. గుర్రుగా చూస్తూ ఆపురా చెత్త పురాణం. డ్రెస్సెస్ ప్యాక్ చేయనా అని గద్దించింది. నీకు హార్ట్‌ఫుల్‌గా రావాలనిపిస్తేనే ప్యాక్ చేయి. లేకపోతే నా ఎంజాయ్‌మెంట్‌ని నేను వెతుక్కుంటూ వెళ్ళిపోతాను అని బలుపుగా చెప్పారు. ఇష్టమే అని చెప్పాను కూడా నకరాలు సాగుతారే అని గయ్యమని పడింది. ఇదిగో అరుస్తున్నావు. నీకు నేనంటే ప్రేమ లేదు. ఏ ఆ ఎండు చేప మీద పంతంతో వస్తున్నావంతే అని అలకగా అన్నారు. వాట్ ఏ పెర్ఫార్మెన్స్ రాజా అంకుల్. చప్పట్లు. లాంగ్ బ్రీత్ తీసుకుని తన యాంగర్‌ని కంట్రోల్‌లో తీసుకుంటూ, ఓకే బాబా! అరవను. నా మొగుడంటే నాకెందుకు ప్రేమ ఉండదు? నీదంతా అపోహ అంతే అని స్మైలింగ్ ఫేస్‌తో చెప్పింది. ఇన్నర్‌లో చచ్చింది గొర్రె ఇప్పుడు లైన్‌లోకొచ్చింది అని గుమ్మరంగా నవ్వుకొని, ఊర్మి డార్లింగ్ ఎక్కడికి వెళ్దాం అని మెడ మీద చేతులు ఆంచి కళ్ళెగరేశారు. అంటూ పెదవి విరిచి మీరే చెప్పండి అందామె. కులుమని వెళ్దామా? మంచుకు గడ్డకట్టుకుపోతామే బాబూ అని భయంగా చూసింది. నా వెచ్చని కౌగిలుండగా చలేంటే నీ మొహం అని నవ్వి, సరేలే అందాల అరకు వెళ్దాం రెడీ అవ్వు లలలా లలలా అంటూ హమ్ చేస్తూ, నా కొడుకు ప్లాన్ అంటే అట్టా ఉంటది అని మనసులో మురిచారు రాజంకుల్. విదుర్, జాను అప్పటికి గోవా చేరిపోయారు. మూడో జంట అరకు ప్రయాణం అవుతున్నారు. టైం ఎంతో కాదు, ఓన్లీ 5 అంతేనండోయ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం జయంత్ నైట్ అంతా స్పెండ్ చేయాలని చాలా ఆశగా రెడీ అయ్యింది లయ. ఇంటికి వెళితే లైనుని తప్పించుకోలేనని నైస్ అయి ఆఫీస్‌లోనే జాగారం చేస్తున్నాడు జయంత్. అప్పటికి ఒక 50 సార్లు ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయడం, వర్క్ అవ్వలేదు, లేట్ అవుతుందని చెప్పడం అలా అలా 9 కాస్త 10కి పొడిగించాడు. కోపం నసాళానికి ఎక్కి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది లయ. సోఫీస్‌లా రెడీ అయ్యి వచ్చిన లయని చూడగానే దుర్గాంబ కనులు ఆశ్చర్యంగా ఊర చెరువంత సాగాయి. ఆంటీ చేయి వస్తే పబ్‌కి రమ్మనండి. నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు అని మువ్వారింపుగా చెప్పింది. అయ్యో! ఇలా నైట్ ఒంటరిగా వెళ్ళకూడదమ్మా అని అడ్డం పడిందామె. మాకు అలవాటే ఆంటీ, జైకి కూడా తెలుసు అని ఆమె మాటలు కేర్ చేయకుండా విసవిసా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. మౌనంగా చూస్తున్న రాజీని చూసి, నీ కోడలు అలా బరి తెగించి వెళ్తుంటే మూగముదిలా చూస్తూ ఊరుకుంటావే, అడ్డగించాలని తెలీదా అని అరిచింది దుర్గాంబ. నాకేం అవసరం వదిన గారు. తనే కాదు, ఈ ఇంట్లో ఎవరు ఏ పెత్తనాలు చేసినా మూగముద్దులో చూస్తూ ఉండడం నాకు అలవాటే కదా. ఇప్పుడు కొత్తగా మాట్లాడతారే అని చురక వేసి మిల్క్ గ్లాస్ తీసుకుని రూమ్‌కి వెళ్ళింది రాజీ. చుంచులా కనిపించదు కానీ సెడేలు బాగానే వేస్తుంది. ఇప్పుడు ఈవిడ గారి పెత్తనాలు కొదవ వచ్చింది కాబోలు అని గింజుకుంటూ మొలలో దోపుకున్న కీప్యాడ్ ఫోన్ తీసి జయంతికి కాల్ చేస్తూ రూమ్‌కి వెళ్ళింది దుర్గాంబ.
కాల్ లిఫ్ట్ చేసి చెప్పత్తా అని అసహనంగా అన్నాడు జయంత్. నాన్న లయ పబ్‌కి వెళ్ళిపోయింది. మేము అడ్డం పడినా ఆగలేదు. అదేంటో చూడు అందావిడ. ఛ! అదొకటి నా ప్రాణాలకు అని ఇరిటేట్ అవుతూ వెళ్ళింది కదా! అదే వస్తుంది అత్త లీవ్ ఇట్ అన్నాడు. అలా అనకు నాన్న ఇప్పుడు అది మన ఇంటి పరువు. లైట్ తీసుకుంటే రేపటి టీవీ పేపర్‌లో కూడా చూడాలి. వెళ్లి తీసుకురా అని కట్ చేసి నిన్ను నొక్కడం నాకు నిమిషం పని. కొన్ని విషయాల్లో నీ సహాయం కావాలని ఆగుతున్నాను. లేకపోతే ఈ దుర్గాంబ ఏంటో చూపించుదును అనుకుంది కసిగా. దీనికి బయట తిరిగే పిచ్చేంటో ఇప్పుడు నేను వెనకే బాడీగార్డ్‌లా పోవాలా అని విసుగు ప్రదర్శిస్తూ కార్‌కి వ్యాలెట్ తీసుకుని వెళ్ళాడు జయంత్. కోరి వరించిన పెళ్ళాం కదా! నీకు తిప్పలుండాలిలే అని ఎగతాళి చేసింది అంతరాత్మ. స్నానం చేసి నైట్ వేర్ వేసుకుని ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. వడ్డించిన అన్నం ప్లేట్ తీసింది చైత్ర. నువ్వు తింటూ నాకు పెట్టు అని ఫోన్ తీసి కాల్ చేస్తూ చెప్పాడు దేవ్. భోజనం వడ్డించి మరో చైర్లో కూర్చుని అన్నం కలుపుతుంది. అటు నుండి లిఫ్ట్ చేసి చెప్పు బావా అన్నాడు వరుణ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రా బామ్మర్ది అన్నవాడు దేవ్. థ్యాంక్స్ బావా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు కానివ్వండిరా నా ఉసురు తగులుతుంది మీకు అని ముక్కు చీదాడు వరుణ్. నీ ఏడుపే మా ఎదుగుదల అని నాకు కవ్వించాడు. అవునవును పక్కోళ్ళు ఏడుపు తమరికి మహదానందాన్ని ఇస్తుంది కదా రాక్షసుడ అని కరిచాడు. గుడ్ క్యాచ్. అలా ఒంటికాయ సొంటి కొమ్మల ఏడవలేకపోతే పెళ్లి చేసుకోవచ్చు కదా. మీ బోడి సలహాకి థ్యాంక్స్. ఏదో నీ మంచి కోరే వాళ్ళలో ముందుంటాను. దానికే ఇన్నిసార్లు థ్యాంక్స్ గట్రా చెప్పనవసరం లేదు అంటే ఇచ్చేశాడు. అబ్బో నీకు చాలా కితకితలు బావా. నీకంటే గుడిలో దొరికింది ఆప్తర్స్. అందరికీ అలా లాక్కుండా అక్కర్లేదు అని కొక్కిరించాడు. వెతికితే దొరుకుతాంటూ ఏమీ లేదురా బడుద్దాయ్. అబ్బాయ్ నీ ఫేస్ నాకు నచ్చలేదు అని పళ్ళు కొరికాడు. ఏమైనా లవ్ ఆడతావా నా ఫేస్ నచ్చడానికి? గూట్లే లవ్ చేయడం రాదు కానీ సెడైలు వేయడం బాగా వచ్చు ఈడియట్. ఏదీ లేకపోతే మనల్ని ఎవరో పట్టించుకోరు బావా. అందుకే ఈ మ్యాప్ అని నవ్వి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు బావా. చాలా కేర్ఫుల్గా ఉండండి. మంత్రిగారి డౌట్ నీ మీదే వాడిని కూడా అలర్ట్గా ఉండమను అన్నాడు వరుణ్. పదవి ఉంటుందంటావా? ఎంత చేసి పదవి ఉడకపోతే రెచ్చిపోతాడు అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు దేవ్. మేబీ ఉండకపోవచ్చు. న్యూ ఇయర్ వల్ల ఈ 2 days గ్యాప్ వచ్చిన అపోజిషన్ పార్టీ చేసే రచ్చతో అయినా పీకాల్సిందే. ఓన్లీ పెళ్లి చేసుకోమన్నందుకు ఎంత చేసావు? వాడు ఇంకేమైనా చేస్తా పాపం వాడి గతి ఏంటో అని సింపతి కురిపించాడు. ఏదైనా నేను ముందు పద్ధతిగా చెబుతాను. కాదని ఎక్స్ట్రాలు చేస్తే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుందిరా. పాతాళం తొక్కేస్తాను. నాకు జెండర్తో పని లేదు అని సీరియస్గా చెప్పగానే మౌనంగా తను తింటూ చైత్రకు పొలమారింది. ఏ జాగ్రత్త అని తల మీద తట్టి వాటర్ పట్టించాడు దేవ్. మా సిస్టర్ పక్కనే ఉందా అని మెల్లగా అడిగి ఓకే ఎంజాయ్ అన్నాడు అరుణ్. పెళ్లి కోసం తర్వాత ఆలోచించిన నిన్ను దేకేవాళ్ళు ఉండరు అని నవ్వి బై అన్నాడు. చుప్పనాతోడ చేపలు పెడుతున్నాడు అని కరిచి కట్ చేశాడు అరుణ్. నువ్వెందుకు ఉలికి పడుతున్నావు అని గంభీరంగా అడిగాడు దేవ్. బిక్కమొహం పెట్టింది చైత్ర. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావంటే చంపేస్తాను చూసుకో అని నవ్వి చెంప నిమురుతూ నువ్వు ఈ దేవు భార్యవే తప్పు చేయాలని కళ్ళలో కూడా అనుకోవు అని లాలనగా చెప్పాడు. పెరుగు వేసి తినిపిస్తూ నీకెందుకు అంత కోపం? మావయ్య గారు కూడా ఎంత కోపంగా ఉండరు అని మెల్లగా అడిగిన చైత్ర. నేను మా బిగ్ డాడీలా ఉంటానని నాని అంటుంది. నన్ను ఫాదర్లా చిన్ను ఫాదర్లా సో జీన్స్ ఎఫెక్ట్ అని నవ్వాడు. లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి జాను వాళ్ళు గోవా వెళ్తున్నట్లు అమ్మమ్మకు తెలుసా? ఊరుకుంటారా అని మెల్లగా అంటూ లిప్స్ క్లీన్ చేసింది. తను నా చెల్లెలని ప్రౌడ్ ఫీలింగ్తో చెప్పి పద అంటూ రూమ్కి లాక్కెళ్ళిపోయాడు దేవ్. అబ్బా ఆగు శివ, నా దగ్గరకు వస్తే దెబ్బలు పడతాయి చూసుకో, నిద్రపోవాలి అని అలకగా అంది. పెదవుల మీద పెక్కిచ్చి రెస్ట్ తీసుకోవే, నిన్ను అసలు కదిలించను అని 12 వరకు అన్ని కళ్ళు చిగిలించాడు. 12 తర్వాత కూడా డిస్టర్బ్ చేయొద్దు అని బెడ్ ఎక్కేసి మూడంకి వేసింది. అమ్మో సంతోషాలు ఇచ్చే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా మిస్ చేసుకుంటాను నెమలి. అదేం కుదరదు. 2 hours బీభత్సంగా నిద్రపో. నిన్ను కదిపితే అప్పుడు అడుగు. 2 hours బీభత్సంగా నిద్రపోవాలా? గ్రేట్ హస్బెండ్ అంటూ పెదవి విరిచింది చైత్ర. నేనంతేనే, నిన్ను ఫ్రెష్ రోజలా చేసే పూచి నాది. చూడు నిన్ను గాఢ నిద్రలోకి ఎలా పంపిస్తానో. అలసట అనేదే ఉండదు. కళ్ళు రోల్ చేస్తూ
బ్లాక్ మ్యూజిక్ ఏమైనా చేస్తావా ఏంటి అని నవ్వింది. బ్లాక్ మ్యాజిక్ ఎందుకే, నా ప్రేమ మంత్రం వేస్తాను చూడు అని తన ఎదనే పరుపుగా చేసి చైత్ర మీదకు చేరుకొని మెల్లగా జోకొట్టాడు. ఎదలో గువ్వలా ఒదిగిపోతూ కాసేపటికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది చైత్ర. తలని నిమురుతూ కనురెప్పలు మూసాడు దేవ్.